చందమామ కథలు. స్వప్నసుందరి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి కొలిపే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనికోసం ఇంతగా అన్వేషిస్తున్నావో నాకు తెలియదు గాని ఏ నిధి నిక్షేపాల కోసమో, దేవలోక సుందరి లాంటి ఏ స్త్రీ కోసమో నువ్వు అన్ని శ్రమలకు గురి అవుతుంటే మాత్రం ఒక హెచ్చరిక చేయదలిచాను. కొందరు కోరికలు ఎంత ప్రయత్నించినా ఫలించవు. మరికొందరు ఫలించిన వాటిని ఆఖరి క్షణంలో తమ అవివేకం, తొందరపాటు, బుద్ధిమాంద్యాల కొద్దీ సద్వినియోగం చేసుకోలేరు. ఇందుకు ఉదాహరణగా సుధీరుడనే ఒక రాకుమారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మణిపురం అనే రాజ్యాన్ని మాణిక్యవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయనకు లేక కలిగిన ఏకైక సంతానం సుధీరుడు. అతనికి 20 ఏళ్ళు నిండేసరికి మాణిక్యవర్మ బాగా వృద్ధుడైపోయాడు. ఆయన తన కుమారుడికి వివాహం చేసి రాజ్యభారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఎందరో రాజకుమార్తెల గురించి ఆయన వివరాలు తెలుసుకొని చివరకు రత్నగిరి రాజకుమార్తె అయిన రత్నప్రభ సుధీరుడికి తగిన వధువని భావించాడు. మాణిక్యవర్మ రత్నప్రభ చిత్రపటాన్ని తెప్పించి సుధీరుడికి ఆమెను గురించి చెప్పి, నాయనా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను. ఇక ఈ రాజ్యభారం మోయడం నా వల్ల కాదు. నువ్వు పరిపాలనా బాధ్యత స్వీకరించక తప్పదు అన్నాడు. సుధీరుడు తన వివాహ విషయంలో మన్నాడు చెబుతానని తండ్రి నుంచి రత్నప్రభ చిత్రపటాన్ని తీసుకుని తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుధీరుడికి కలలో ఒక అద్భుత సౌందర్య రాశి కనిపించింది. ఆమె దేహఛాయ మేలిమి బంగారం, కలువరేకుల వంటి కనులు, పొడవాటి కురులు, సంపెంగ మొగ్గలాంటి నాసిక. ఆమె కొద్దిసేపు సుధీరుడికేసి నవ్వుతూ చూసి అంతర్ధానమైంది. ఆ వెంటనే సుధీరుడికి మెలకువ వచ్చింది. ఇక ఆ రాత్రి అంతా అతడికి నిద్ర పట్టలేదు. అటువంటి సౌందర్య రాశి ఎక్కడో ఒకచోట తప్పక ఉండి తీరుతుందని, వివాహమాడదలిస్తే ఆమెనే వివాహమాడాలని అతడు నిశ్చయించుకున్నాడు. మర్నాడు సుధీరుడు తండ్రితో, నేను కొంతకాలం ఒంటరిగా దేశ సంచారం చేసి ప్రజల స్థితిగతులెలా ఉన్నవో తెలుసుకోవాలనుకుంటున్నాను. రాజుగా పట్టాభిషిక్తుడై నయ్యే ముందు ఇలాంటి అనుభవం చాలా అవసరం అని నా అభిప్రాయం. నేను తిరిగి వచ్చాక వివాహం జరిపించండి అన్నాడు. ఇందుకు మాణిక్యవర్మ అంగీకరించాడు. ఆ మర్నాడే సుధీరుడు సామాన్య పౌరుడిలా దుస్తులు ధరించి గుర్రం మీద దేశం నలుమూలలు తన స్వప్నసుందరి కోసం వెతికేందుకు ఉత్సాహంతో బయలుదేరాడు. ఆ విధంగా సుధీరుడు 3 నెలల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. తను బస చేసిన సత్రం యజమానుల్ని, వర్తకపు పనుల మీద వివిధ ప్రదేశాలు తిరిగే వాళ్లను ఏదో మాటల సందర్భంలో అడిగినట్టుగా తనకు కలలో కనిపించిన సుందరిలాంటి స్త్రీని చూశారా అని అడిగి చూశాడు. ఎవరూ అలాంటి సుందరిని చూడలేకపోవటమే కాక విని కూడా ఉండలేదని చెప్పారు. సుధీరుడు మరి 2 నెలల పాటు ఎన్నో గ్రామాలు, పట్టణాలు తన స్వప్నసుందరి కోసం తిరిగి చివరకు విసిగిపోయాడు. సరైన వేళలో భోజనం చేయనందువల్ల, ఎండనక వాననక ప్రయాణం సాగించటం వల్ల అతడి దేహం కొంత శుష్కించి రూపమే మారిపోయింది. ఇలాంటి స్థితిలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సుధీరుడు ఒక నదీ తీరం చేరి గుర్రానికి మేతకై వదిలి దాపులను నున్న ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. బాగా అలసిపోయి ఉన్నందున నదిపై నుంచి వచ్చే చల్లగాలికి వెంటనే అతడికి నిద్ర పట్టింది. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి సూర్యాస్తమయం కాబోతున్నది. ఆ సరికి గుర్రం గడ్డి మేస్తూ ఎటో వెళ్ళిపోయింది. సుధీరుడు దాన్ని వెతుకుతూ నదీ తీరం వెంట బయలుదేరాడు. ఒకచోట అతడికి నదిలో గాలం వేసి ఒడ్డున కదలా మెదలక కూర్చుని ఉన్న ఒక పిల్ల కనిపించింది. సుధీరుడు ఆమెను సమీపించి, గుర్రం ఒకటి ఇటుగా పోవడం ఏమైనా చూశావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే ఆమె ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది. సుధీరుడికి కలిగిన ఆశ్చర్యం, ఆనందం అంతా ఇంతా కాదు.
ఆమె తనకు కలల్లో కనిపించిన అందాల రాశి, తన స్వప్న సుందరి. ఆహా, నా అన్వేషణ ఫలించింది. కలలో కనిపించిన సుందరివి నువ్వే. నీ కోసం ఎంతకాలం నుంచో ఎండనక వాననక దేశం నలుమూలలు గాలిస్తున్నాను. నా వెంటరా, నిన్ను వివాహమాడతాను అన్నాడు ఉద్వేగంగా. ఆ మాటలు వింటూనే చేపలు పడుతున్న పిల్ల అతడికేసి బెదురుచూపులు చూసి గాలాన్ని అక్కడే వదిలి దూరంగా ఉన్న గుడిసెలకేసి పరిగెత్తింది. సుధీరుడు ఆమె వెళ్ళిన దిక్కుగా బయలుదేరాడు. అతడు గుడిసెలను సమీపించేసరికి ఒక గుడిసెలోంచి వృద్ధుడొకడు బయటకు వచ్చి సుధీరుణ్ణి నకిసిక పర్యాంతం ఒకసారిగా పరీక్షగా చూసి, ఎవరు నువ్వు? ఏ ఊరు వాడివి? నీ తల్లిదండ్రుల పేరేమిటి? కలలో కనిపించావు, పెళ్లి చేసుకుంటానంటూ నా కూతురు వెంట పడ్డావట. ఇది మర్యాద అనిపించుకుంటుందా? అసలు నీ పేరేమిటి అని తీవ్ర స్వరంతో అడిగాడు. వృద్ధుడు ఇలా అనగానే సుధీరుడు ఒక్క క్షణకాలం దిగ్భ్రాంతికి పోయి తరువాత తేరుకుని బొంగురుపోయిన స్వరంతో, అయ్యా, మీ ప్రశ్నలన్నిటికీ నేనివ్వగల జవాబు ఒక్కటే, నేనొక మూర్ఖుణ్ణి అని వెనుదిరిగి రాజధాని నగరం చేరి రత్నప్రభను వివాహమాడి చాలా కాలం పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుధీరుడు ఎన్నో శ్రమల కోర్చి తనకు కలలో కనిపించిన సుందరిని చూడగలిగాడు. అయినా అతడు తాను యువరాజునని వృద్ధుడికి చెప్పి ఆమెను తన వెంట తీసుకుపోక మూర్ఖుణ్ణని చెప్పి ఎందుకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు? ఇందుకు కారణం నిజంగా మూర్ఖత్వం, బుద్ధిమాంద్యమా, లేక మరేమైనా ఉన్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుధీరుడు మూర్ఖుడు, బుద్ధిమందగించినవాడు కాదు. అట్లని అతడు వివేకి, జ్ఞానవంతుడు కూడా కాదు. కలలో కనిపించిన ఒక సుందరి కోసం వాస్తవ ప్రపంచంలో వెతకబూనడం అవివేకం అయితే, ఆ నిజాన్ని వృద్ధుడు ప్రశ్నించే వరకు అతడు గుర్తించలేకపోయాడు. వృద్ధుడైది అడిగిన ప్రశ్నల తీరు సుధీరుల్లో వివేకోదయానికి కారణమయ్యింది. ఒక సామాన్య పేద తన కుమార్తెను వివాహమాడదలిచిన వాణ్ణి అతడు తగిన వరుడో కాదో తెలుసుకునేందుకు ఎన్నో వివరాలు అడిగాడు. అలాంటి స్థితిలో తాను యువరాజయ్యి ఉండి కాబోయే రాణికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఆలోచించక కేవలం కలలో కనిపించిన అందచందాలు చూసి భార్యగా తెచ్చుకోవాలనుకున్నాడు. ఇది మూర్ఖత్వం. ఇంతకు మించిన మూర్ఖత్వం మరి ఉండదు. అది గుర్తించే సుధీరుడు స్వప్నసుందరి తండ్రికి తాను ఎవరైనది తెలియపరచకుండా కేవలం మూర్ఖుణ్ణని చెప్పి రాజధానికి తిరిగి వచ్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.